చెప్పండి సార్. ఈయన ఈ లోకానికి రక్షకుడికి వచ్చాడని నమ్ముతున్నావా? ఈయన మీ కొరకే, మీ పాపం కొరకే మరణించాడని నమ్ముతున్నావా? ఈయన మరలా ఇదిగో నీ కొరకు తిరిగి లేచాడని నమ్ముతున్నావా? అనుకున్నారు కదా. ఇది ఎవరు బలవంతమైతే కాదు. ఓకేనా? దేవుడికి ఇష్టపూర్వకంగా మీరు తీసుకుంటున్నారు. ఈరోజు ఏం జరుగుతుందో తెలుసా? లోకసువార్త 15:7-10 ఏమంటారంటే, అటువలే మారు మనసు పొందే 99 మంది కంటే ఒక పాపి మారు మనసు విషయంలో దేవుడు పరలోకంలో దేవదూతల ముందు లేచిన బడి సంతోషిస్తున్నారంట. ఆమె మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా దేవుడు సంతోషించడు. మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా దేవుడు సంతోషించడు. కానీ మీరు ఇప్పుడు మారేరు చూడండి. ఆయన వాక్యం విని కాలం లేదని, సంపూర్ణమైపోతుందని నమ్మేరు చూడండి. నమ్మి విశ్వాసించి మీరు తీసుకున్న చూడండి. దీనిని బట్టి దేవుడు సంతోషించబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం ఒకటి చెప్పాను కదా, ఇది నిజమా? అసలు బాప్తిసం తీసుకుంటామని నమ్మింది అసలు అదే నిజం, అదే వాక్యం. హల్లెలూయా. అందుకు అపవాది తీసుకోదని చెప్తుంది, దేవుడు కార్యం చేస్తాడని. మరి ఈరోజు వాళ్ళిద్దరే అనుకున్నాను నేను. వాళ్ళిద్దరి తర్వాత ఈ సార్ తీసుకుంటాడో లేదో నేను డౌటే అనుకున్నాను. కానీ దేవుడు ఆయన్ని ప్రేరేపించాడు, నిన్ను ప్రేరేపించాడు. మీ ఇద్దరు నలుగురు వచ్చేటప్పటికి మీ నలుగురితో పాటు ఇద్దరిని ఇంకా దేవుడు చూడండి. ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, ఎక్కడో జీవించాం, ఎక్కడో చిన్నమిలపాడు, ఎక్కడో సమతానగరం. అని దేవుడు చిత్తం ఎక్కడ తీసుకోవాలో అక్కడే మనం తీసుకుంటాం. అది దేవుని కృప. ఓకేనా? దాన్ని బట్టి దేవునికే మహిమ కలిగిన గాక. ఆమె